ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్. ఓం శ్రీ గణేశాయ నమః. నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఆదిత్య హృదయంలో 13వ శ్లోకం. వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుస్సామపారగః ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమః. ఇందులో వ్యోమనాథ అనేటువంటి మొదటి నామం. వ్యోమము అంటే ఆకాశము, ఆకాశానికి ప్రభువు, దిక్కు, నాథుడు అనేటువంటి అనమాట. అసలు ఆ సూర్యుడు లేకపోతే ఆకాశం అనాథయే కదా. ఆకాశం ఉన్నదే సూర్యుడి గురించి కదండి. అందుకని ఆ ఆకాశానికి ప్రభువు కనుక వ్యోమనాథుడు అని చెప్పారు. ఆకాశంలో ఒక మణిలాగా ప్రకాశిస్తున్నది ఆ సూర్యబింబం అనేటువంటిది అనమాట. అది ప్రకాశ రూపమైనటువంటి పరబ్రహ్మకి సంకేతం అనమాట. ఇప్పుడు చూడండి, సూర్యుడు వచ్చేయడం అంటే మనం చూసారా, రాజు వెడల రవి తేజములరగా అన్నట్టుగా ఆయనతో పాటు ఎంతమంది వస్తారంటేట చెప్తారు. ఆ సూర్యుడితో పాటుగా సూర్యమండలంలో ఉండే 7 రకాల దేవగణాలు ముందుగా నడుస్తాయట, సూర్యుడికి ముందుగా నడుస్తాయట. అవే ఆదిత్య, అప్సర, ముని, సర్ప, యక్ష, రాక్షస, గంధర్వ గణాలేమో ముందుకు సూర్యుడికి నడుస్తాయటండి. ఈ 7 గణాల్లో కూడా ఒక్కొక్క గణానికి మళ్ళీ 12 మంది చొప్పున 84 మంది సూర్యుని చుట్టూ ఉంటారటండి. వీళ్ళందరూ కూడా వాళ్ళలో వాలఖిల్లిలో అనేటువంటి వేల సంఖ్యలో కొలుచుకునే మహర్షులు ఉంటారు. వాలఖిల్లులు చాలా గొప్ప మహర్షులు. వాళ్ళు కూడా సూర్యోపాసకులు అన్నమాట. వాళ్ళు ఈ వాలఖిల్లుల మహర్షులు కూడా ఉంటారు. ఈ 7 గణాల్లో కూడా గణానికి ఒక్కరు చొప్పున 7 మంది ఒక్కొక్క మాసంలో క్రమంగా 12 మాసాల్లో సూర్యుని సేవిస్తూ ఉంటారట. ఇంతమంది ప్రభావం భూమిపై ఉన్నటువంటి జీవుల మీద సూర్యుని ద్వారా కలుగుతోంది. మరి సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? ఆకాశంలో ఉన్నాడు. ఆకాశం వ్యోమము, అందుకని ఆకాశానికి ప్రభు సూర్యుడు. సూర్యుడు ఎంతమందితో వస్తున్నాడు, అందుకే ఆయన వ్యోమనాథ అనేటువంటి. తర్వాత నామం తమోభేది. తమస్సు అంటే చీకటి, మనం చెప్పుకున్నదే కదా. తమస్సు అంటే చీకటి అంటే అజ్ఞాన అంధకారం. మనలో ఉండేటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానప్రదాత అనేటువంటి వాడే తమోభేది అనేటువంటి నామం. తర్వాత నామం ఋగ్యజుస్సామపారగః. ఇక్కడ పారగః అంటే అర్థం ఏంటంటే ఆవతలి ఒడ్డు అని ఒక అర్థం. ఇంకోటి ఏంటంటే పారగ అంటే బాగా తెలిసినవాడు అనేటువంటి ఇంకో అర్థం ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, ఒడ్డెక్కాడు, గట్టెక్కడం, గమ్యం చేరడం అనేటువంటివి కదా. ఇవన్నీ కూడా దాన్నే పారంగతుడు అంటారన్నమాట. ఏంటంటే ముక్తిని పొందినవాడు పారంగతుడు అంటారు అన్నమాట. అందుకని ఋగ్యజుస్సామపారగ అంటే ఈ వేదములన్నీ కూడా బాగా తెలుసున్నవాడు, ఈ వేదములకు అవతల అంటే వేదములకు కూడా మూలమైనటువంటి వాడు అయినటువంటి పరబ్రహ్మస్వరూపుడు అనేటువంటిది ఒక అర్థంగా మనం దీనిలో భావించవచ్చు. అయితే వేదాలు 4 కదా, ఋగ్యజు సామ అథర్వణ వేదాలు. అయితే వేదాన్ని త్రయీ అని చెప్తారు, అంటే 3 ప్రధానంగా చెప్తారు. అథర్వణ వేదం ఏంటంటే ఈ 3 వేదాల్లో ఉండేటువంటి సారంగా తీసుకొచ్చి కొన్ని మంత్రాలతో కలిపి అథర్వణ వేదం మళ్ళీ కలిగినటువంటి కదా 4వ వేదంగా దాన్ని పరిగణించారు. కానీ అథర్వణ వేదంలో ఉండేటువంటి ఈ మంత్రాలని కూడా వీటిలో కూడా కనబడుతుంటాయి. కాబట్టి దాన్ని వేదాన్ని ప్రధానంగా త్రయీ అంటారన్నమాట.
అందుకని ఋగ్ యజు సామ పారగ మూడు ఇక్కడ వేదాలు చెప్పడం కారణం ఏంటంటే అథర్వణ వేదం దానిలో కూడా ఉన్నది. అనంత వై వేదా, వేదములు అనంత రాశీభూతములు అన్నమాట. అందుకని అటువంటి వేదస్వరూపుడే, ఆ వేదములకు మూలమైనటువంటి వాడే ఋగ్ యజు సామ పారగ అనేటువంటిది తెలుస్తుంది అన్నమాట. ఈ వేదశక్తి అంతా కూడా మరి మనకు ఎలా వస్తుంది? సూర్యకిరణముల ద్వారా వస్తుంది. అవే మంత్రాక్షరాలు అని మనం చెప్పుకున్నాం కదా, శబ్ద జగత్తు అని చెప్పుకున్నాం కదండి. దృశ్య జగత్తు ఏ విధంగా అయితే ఉందో మంత్ర జగత్తు కూడా అలాగే ఉంది కదా, అదే శబ్ద జగత్తు. ఈ శబ్ద జగత్తు అంతా కూడా వేదముల ద్వారా మనకు వచ్చింది కాబట్టి, అది శబ్ద తరంగాల రూపంలో మనకు వచ్చింది కాబట్టి, ఆ ప్రసరణ శక్తి ఏదైతే ఉన్నదో ఆ ప్రసరణ శక్తికి మూలమైనటువంటి సూర్యశక్తి ఋగ్ యజు సామ పారగ అంటే సూర్యకిరణం వలె సాక్షాత్తు వేద రూపములు అని చెప్పవచ్చు అనమాట. ఆ సూర్యుడే వేద స్వరూపుడు, జాత వేదుడు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట. అలాగే నాదం, ఓంకారనాదం తీసుకోండి, సంగీతపరంగా తీసుకోండి, ఇవన్నీ కూడా తీసుకుంటే కూడా ఆ నాదము, వేదము, శబ్దము ఇవన్నీ కూడా సూర్య అంటే వేదాల ద్వారా మనకు వచ్చినటువంటివి అనమాట. అంటే సమస్త వేదాలు కూడా ఆయన దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి ఆయన ఋగ్ యజు సామ పారగ అని చెప్పారండి. ఇంకొక అర్థంలో ఏం చెప్పారంటే, ఆయన శబ్ద ప్రపంచానికి కూడా మూలం ఆయన ఏం చెప్పుకున్నాం కదండి. అంటే ఏంటి, మనకి ఉదాహరణకి శ్రవణేంద్రియం అంటే చెవి ఉన్నదండి, శబ్ద తరంగాలు మనకి కొంతవరకు వినబడతాయి. ఒక డెసిబుల్ స్థాయి దాటినట్టయితే మనకు ఆ శబ్ద తరంగాలు వినబడవు. అలాగే ఆ డెసిబుల్ స్థాయి కిందిలో ఉండేటివి కూడా మనకు వినబడవు. కానీ కొన్ని జంతువులకి అవి ఇవి కూడా కొన్ని వినబడుతుంటాయి. అలా ఒక్కొక్క జంతువుకి, ఒక్కొక్క జీవికి ఒక్కొక్క శక్తి ఇచ్చాడు. ఆ శబ్ద తరంగాలు ప్రభావం ఎంతవరకు వినబడుతుందో అనేటువంటిది కూడా అన్నమాట. అయితే ఇవన్నీ కూడా భౌతికంగా లోకంలో ఈ శబ్ద తరంగాలు అనేటువంటిది ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకంగా అవి అందుతూ ఉంటాయి. కానీ లౌకికంగా అంటే లోకంలో అందకుండా మన ఇంద్రియాలకి అతీతంగా ఉండేటువంటి ఇంద్రియాతీత శబ్ద తరంగ శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ శబ్ద తరంగం, ఆ మంత్ర శబ్ద తరంగాల్ని దర్శించిన వాళ్ళే మహా ఋషులు. ఆ రకంగా వేదమంత్రాలన్నీ కూడా ఈ ఋషులు దర్శించి మనకి ఇచ్చారు. అందుకనే వేదములను అపౌరుషేయములు అంటారు. అంటే ఒక పురుష రూపంగా చేసినవి కావు, రాసినవి కావు. అందుకని వేద అంటే తపోశక్తితోటి, అతీంద్రియ శక్తితోటి మహర్షులు దర్శించిన వేద మంత్రములు కాబట్టి వాటిని అపౌరుషేయములు అంటారన్నమాట. అంటే అవ్యక్తమైనటువంటి ఆ పరమేశ్వర స్వరూపము వేద మంత్రముల ద్వారా శబ్ద బ్రహ్మగా మనకు వ్యక్తమైందనమాట. ఎక్కడ వ్యక్తమైంది? ముందు లోకంలో వ్యక్తమైంది, తర్వాత మన లోపల వ్యక్తమైంది. మన లోపల పైన అంతా ఉండేటిది కూడా ఆ పరమాత్మే. ఆయనే ఋగ్ యజు సామ పారగ అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారండి. అలాగే ఈ దృశ్య జగత్తులో మనం ఎన్నో భవనాలు అవి నిర్మించుకుంటున్నాం. అంటే ఏంటన్నమాట, ఈ కట్టడాలు, నిర్మాణాలు అనేటువంటివి మనం ఉన్నాయి స్వతసిద్ధంగా, కానీ అవి లేవు. కానీ స్వతసిద్ధంగా కూడా కొన్ని ఉన్నాయి. ఏంటవి? అవి మనం నిర్మించలేదు. సముద్రములు, నదులు, పర్వతాలు, అరణ్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా, మనం నిర్మించాము. అవన్నీ కూడా ఆయన నిర్మించాడు. అందుకని ఇక్కడ భౌతికంగా మనం నిర్మించుకుంటే మన ప్రమేయం లేకుండా ఆయన నిర్మించడం కొన్ని ఉన్నాయి. అలాగే ఈ వేదమంత్ర రాసినంతటినీ కూడా మహర్షులు దర్శించి మనకు కనబడనటువంటి, అంటే మన ఇంద్రియాలకు గోచరం కానటువంటి ఆ మంత్రాలన్నింటినీ కూడా మనకి వేదరూపంగా దర్శించి ఇచ్చారు. కాబట్టి అవి అపౌరుషేయములు అని మనం చెప్పుకున్నాం. అందుకని ఈ వేదములు కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపము. అందుకని ఆయన ఋగ్ యజు సామ పారగ అని చెప్పారన్నమాట. ఆయన వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవచాహం. 15వ అధ్యాయంలో 15వ శ్లోకం. భగవద్గీత సారం అంతా ఈ శ్లోకంలో ఉంటుంది. నిజంగా చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి?
వేదములు నేనే, వేదములు సృష్టించింది నేనే, వేదముల శక్తిని నేనే, వేద శబ్దములు నేనే అని పరమాత్మ చెప్పాడు. అంటే వేదములు తెలిసిన వాడిని నేనే, వేదములు సృష్టించిన వాడిని నేనే అని చెప్పాడనమాట. అందుకని ఆయన ఋగ్ యజు సామ పారగ అని చెప్పారనమాట. ఒక్కొక్క శబ్దం కూడా ఒక్కొక్క జ్యోతిగా కూడా మన వాళ్ళు చెప్తుంటారన్నమాట. ఈ శబ్దాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రణవం నుంచి వచ్చాయి, ఓంకారం నుంచి వచ్చాయి. ఓంకారంలో వచ్చేటువంటి ఇవన్నీ కూడా మళ్ళీ ఓంకారంలో లయమైపోతూ ఉంటాయన్నమాట. ఈ ఓంకారం నుంచే మొత్తం వేదరాశి అంతా కూడా వ్యక్తమైందన్నమాట మనకి. అందుకని ఈ ఓంకారం నుంచి వేదరాశి అంతా వ్యక్తమైంది. మళ్ళీ ఇదంతా కూడా ఓంకారంలోకి వెళ్ళి అది ఓంకారం నుండి శబ్ద ప్రణవం అయితే ఓంకారంకి అతీతంగా ఉండేటువంటి నిశ్శబ్ద ప్రణవ స్వరూపుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే ఋగ్ యజుస్సామ పారగ. ఆ ఓంకారం మళ్ళీ 3 రూపాలుగా అకార ఉకార మకారాలుగా వచ్చి సృష్టిలో మొత్తం అంతా వచ్చి శబ్ద ప్రపంచాన్ని ఏర్పరిచిందనమాట. అది ఇంకోటి కూడా చెప్తారండి. ఈ ఋగ్ యజుస్సామ పారగ అనేటివి తీసుకుంటే సామవేదం సూర్యకిరణాలట, యజుస్సేమో సూర్యుడికి శరీరం అని చెప్తారు, ఋగ్వేదము సూర్యమండలం అని చెప్తుంటారు. అంటే మనం లోగడ కూడా ఈ విషయం మనం చర్చించుకున్నాం. ఆ కిరణ స్వరూపిని మనం నమస్కరించడం ద్వారా ఆ యజస్వరూపిని దర్శించుకొని సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి సూర్యనారాయణని ధ్యానించడమే మనం చేసేటువంటి సూర్య ఉపాసన. అతనే ఋగ్ యజుస్సామ పారగ అని చెప్తారన్నమాట. దీని తర్వాత ఉండేటువంటి నామం ఘన వృష్టి. వృష్టి అంటే వర్షం, గొప్ప వర్ష స్వరూపుడు. వర్షం అంటే ఇక్కడ ఒకటి మనకి తెలిసినటువంటి వర్షం ఒకటి. వర్షం అంటే ఏంటన్నమాట? సంపదలు కూడా మనకి ఇచ్చేటువంటి వాడు ఆయనే కదండి. వర్షం ద్వారా పంటలు పండుతున్నాయి, పంటల ద్వారా మనం తింటున్నాం. ఈ వర్షం అనేటువంటిది ఎన్నో సంపదలు ఇస్తున్నాడు. అందుకని చెప్పేసి సంపదలు కూడా వర్షించేటువంటి వాడు ఆయనే కనుక ఘన వృష్టి అంటే అనమాట వృష్టికారకుడు. వృష్టి అంటే వర్షము, వర్షం అంటే సంపద అనేటువంటిది కూడా తన యొక్క వివిధ రకాలైనటువంటి కిరణాలు మనం చెప్పుకున్న కిరణాలు కూడా అంటే ఏంటి? వేడికి సంబంధించిన కిరణాలు కొన్ని, మంచుకి సంబంధించిన కిరణాలు కొన్ని, జలంకి సంబంధించిన కిరణాలు కొన్ని, ఈ విధంగా చెప్పుకున్నాం కదండి. వీటి ద్వారా సమస్త ప్రకృతి సంపదని కూడా మనకి ఇస్తున్నాడు కాబట్టి ఆయన ఘన వృష్టి అని చెప్పుకున్నాం. అపాం మిత్ర, ఇదొకటి చాలా మంచి నామం అండి. అపాం అంటే జలం, అంటే ఇక్కడ కూడా వర్షప్రదాత అని చెప్పవచ్చు. కానీ మిత్ర అనే శబ్దం ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ మిత్ర అంటే మామూలుగా మనకు తెలుస్తున్నది ఏమిటి? స్నేహితుడు. స్నేహితుడు అంటే ఏంటన్నమాట? ఈ ఈ ఈ స్నా అనేటువంటి దానికి అర్థం ఏంటంటే జిడ్డు, తగులుకునేవాడు. చెప్పాలి కదా, మన అచ్చ తెలుగులో జిడ్డుగాడు అంటాం. అంటే సాన్నిహిత్యం అంటే ఏంటన్నమాట? ఒక తైలంలాగా, ఒక నెయ్యిలాగా ఒకళ్ళు వాళ్ళు అతుక్కుపోయి ఉండేటువంటి వాళ్ళే స్నేహితులు అంటారన్నమాట. దాన్ని మిత్ర అంటారన్నమాట. ఈ మిత్ర అనేటువంటి సూర్యుడిలో ఉండే ప్రాతకాల కిరణాలని మిత్ర అంటారు. ఆ కిరణాలు జిడ్డుని పుట్టిస్తాయి. అంటే ఏంటి? ఇప్పుడు భూమిలో కొన్ని గింజలు ఉన్నాయి, మనకు తెలుసు కదా, నువ్వులంటే, వేరుశనగలంటే, ఇటువంటి ఇవన్నీ ఉన్నాయి. వాటిల్లో ఆ తైల శక్తి ఉంటుంది చూసారు, ఆ జిడ్డు, అదంతా కలిగించేటువంటిది సూర్యుడు ఉండేటువంటి మిత్ర అనేటువంటి కిరణాలు అనమాట. అపాం అనేటువంటి ఈ కిరణాలు ఏం చేస్తాయంటే, అపాం అంటే నీరు అనమాట. మనకి ఆ జిడ్డుతో కూడినటువంటి చెమట అది కూడా మన వేసవికాలంలో కానీ వస్తూ ఉంటుందన్నమాట. ఆ చెమట పుట్టించడంలో సూర్యుడిలో ఉండే అపాం కిరణాల యొక్క ప్రభావం ఉంటుంది. అంటే ఏంటన్నమాట? జిడ్డు పుట్టించడానికి మిత్ర కిరణాలు అయితే, అపాం కిరణాలేమో ఆ జిడ్డుతో పాటుగా చెమటను కూడా కలిగిస్తూ ఉంటాయి. కనుక అపాం మిత్ర అంటే ఏంటన్నమాట? మన శరీరానికి మన ప్రకృతి ద్వారా ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేటువంటిది దీనిలో మనకి అపాం మిత్ర అనేటువంటి దానిలో తెలుస్తూ ఉంటుంది. అందుకని అటువంటి జల సంపదను మనకి ఇచ్చేవాడు కనుక అపాం మిత్ర. తర్వాత నామం వింధ్యవీధి. వింధ్యవీధి అంటే వినువీధి అని చెప్పవచ్చు. అంటే ఆకాశవీధి, వియద్రూపము, ఆకాశ రూపమే ఈయనమాట సూర్యుడు. ఆ సూర్యుడి తాలూకు స్థానమే వ్యోమనాథ అనే నామంలో మనం చెప్పుకున్నాం అది. అందుకని అదే వింధ్యవీధి అనమాట.
ఆ ఉత్తర దక్షిణాయనాలు రెండు కూడా ఉంటాయన్నమాట. ఆ సూర్యగమనంతో ఉత్తర దక్షిణాయనాలు ఏంటో కూడా మనకి తన కక్షలో ఆయన తిరుగుతూ మనకి చూపిస్తూ ఉంటాడది. అదే మనకి సుందరకాండ పరంగా కూడా మనం చూసినట్లయితే మొట్టమొదటి సుందరకాండలో మొదటి శ్లోకం ఉంటుంది. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష పదం అన్వేష్టం చారణాచరితే పది. అంటే మన భూమికి ఆకాశంకి మధ్యన ఉండేటువంటివి కొన్ని మార్గాలు ఉన్నాయి. అందులో ఏంటంటే వింధ్య వీధి, గోవీధి, చారణ వీధి అనేటువంటి ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది వాళ్ళ యొక్క శక్తి చేత వింధ్య వీధిలో వెళ్ళగలరు, కొంతమంది గోవీధిలో వెళ్ళగలరు, చాలా తక్కువ మంది ఈ చారణ వీధిలో వెళ్తారు. అందుకని హనుమంతుడు ఏం చేశాడంటే మొట్టమొదటి సీతను వెతుకోవడానికి ఆ చారణ వీధిని చారణ మార్గంలో వెళ్ళాడనమాట. అదే తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష పదవన్వేష్టం చారణాచరితే. చారణులు అనేటువంటి వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటారట. ఆ చారణలు తిరిగేటువంటి ఆ మార్గం ద్వారా మొట్టమొదటి హనుమంతుడు చూశాడనమాట. అక్కడ కాకపోతే తర్వాత అన్ని చూడడం అనేటువంటిది కూడా చేస్తుంది. అందుకని ఏంటన్నమాట ఇక్కడ వింధ్య వీధి అనేటువంటిది ఈ చారణ వీధికి కింద ఉండేటన్నమాట. అంటే వింధ్య వీధిలో చాలామంది కూడా ఉంటారు. ఏదైనప్పటికీ కూడా ఇదంతా కూడా సూర్యమండల ప్రభావానికి లోబడినటువంటివే ఇవన్నీ కూడా అన్నమాట. అందుకని ఈ విధంగా మనం దీనికి చూసుకోవచ్చు. అలాగే వింధ్య వీధి అనేటువంటిది చూసుకుంటే కుండలిని పరంగా కూడా మనం చూస్తే విశుద్ధి చక్రం ఉంటుంది. ఇది ఆకాశతత్వం అనమాట. దాని ఉపరిభాగం ఉత్తరాయణం అయితే కింది భాగం దక్షిణాయనం అనమాట. అందుకని కుండలిని పరంగా కూడా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ సూర్యప్రభావం అనేటువంటిది మనకి కనబడుతూ ఉంటుంది అన్నమాట మనలో. అలాగే లోపల మనకి ఇడా పింగళ నాడులు మధ్యని సుషుమ్నా నాడి అనేటువంటిది ఉంటుంది. ఆ సుషుమ్న అనేది ముఖ్య ప్రాణశక్తి. అదే వింధ్య వీధి అని కూడా కుండలిని పరంగా కూడా మనకి చెప్తూ ఉంటారన్నమాట. తర్వాతి నామం దీనిలో ప్లవంగమహ అన్నారు. ప్లవంగం అంటే ఏంటంటే కోతి. కోతి ఎలా ఉంటుందంటే దుంకుతూ ఉంటుంది, గెంతుతూ చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఏంటన్నమాట ఈ సూర్యకిరణాలు అనేటువంటి కొన్ని జంప్ చేస్తుంటాయి, అంటే కొన్ని గెంతుతూ ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా. అందుకని అలా రావడం వల్లే ఎంత దూరమైనా కూడా ప్రసరించగలవు. అంత ఫాస్ట్గా ఎలా రాగలుగుతున్నాయి? తిన్నగానే వచ్చేవి కొన్ని కిరణాలు ఉంటాయి, కొన్ని ఏమోను ప్లవంగంలా దుంకుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. 2200 యోజనాల దూరం కనురెప్ప పాటల్లో దాటగలిగే సూర్యగమనమే ప్లవంగం అనమాట. అంటే వింధ్య వీధిలో తన కక్షలో తాను ప్లవంగ గమనంతో పరిభ్రమిస్తున్నాడు ఆ సూర్యుడు అనమాట. అదే వింధ్య వీధి ప్లవంగమహ అనేటువంటిది అగస్త్యుల వారు మనకి ఇచ్చినటువంటి ఈ నామాలన్నమాట. తర్వాతి శ్లోకం 14వది.